Hello all, welcome to Shivava Job Select channel. The subject strength of materials chapter 1 అయిన సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ నుండి మనకి రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ యొక్క టాపిక్ గురించి 30 MCQs డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, హియర్ వి గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. Which of the following relationships correctly defines the link between Young's modulus and bulk modulus and Poisson's ratio అన్నారు. యంగ్స్ మాడ్యులస్ కి బల్క్ మాడ్యులస్ కి పాయింట్స్ రేషియోకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటని అడుగుతున్నారు. మనకి 4 ఫార్ములాస్ ఉన్నాయి మేజర్గా. ఆ 4 ఫార్ములాస్లో మనం చూస్తే ఈకి కేకి మ్యూకి మధ్యన రిలేషన్షిప్ ఎట్లా ఇస్తారంటే మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు 3k ఆఫ్ 1 మైనస్ 2 మ్యూ. ఓకే, ఇది మనకి ఈక్వేషన్. అప్పుడు మనకు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ వి గో విత్ ద ఎక్స్ప్లెనేషన్. సో మనకేంటి కీ వచ్చేసి ఆప్షన్ ఏ. ద స్టాండర్డ్ ఫార్ములా లింకింగ్ యంగ్స్ మాడ్యులస్ ఈ అండ్ బల్క్ మాడ్యులస్ కే అండ్ పాయింట్స్ రేషియో మ్యూ ఈజ్ గివెన్ బై ఈ ఈజ్ ఈక్వల్ టు 3k ఆఫ్ 1 మైనస్ 2 మ్యూ. ఓకే, మనకి ఇందులో మ్యూ అనేది 0.5 ఉంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్ మీడియం అని అర్థం. ఓకే, సెకండ్ క్వశ్చన్. అండ్ ఐసోట్రోపిక్ ఎలాస్టిక్ మెటల్ హ్యాస్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ 200 GPa అంటే ఈ వాల్యూ ఇచ్చారు మనకి. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆఫ్ 80 GPa అంటే జీ వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్ వాట్ ఈస్ ఇట్స్ బల్క్ మాడ్యులస్ అంటే కే ఎంత అని అడుగుతున్నారు. మనకి ఫార్ములా ఈకి కేకి జీకి ఫార్ములా వచ్చేసి ఏంటి మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు 9 kg బై 3k ప్లస్ జీ. ఓకేనా? సో ఫార్ములా మనకి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్లస్ ఎంత 200 ఇంటూ 3 ఇంటూ కే ప్లస్ జీ వాల్యూ ఎంత 80. అవునా? విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ కే ఇంటూ జీ వాల్యూ ఎంత 80 చేస్తే మనకి ఎంత వస్తుంది? 200 ఇంటూ 3k అంటే ఏమవుతుంది మనకి 600k ప్లస్ 8 2 16. సో 16,000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 80 అంటే 720k. ఓకే, వేస్తే మనకి ఇది చేస్తే మనకి ఏమవుతుంది? ఇటు అదటి వెళ్తే 120k ఈజ్ ఈక్వల్ టు 16,000. ఫ్రమ్ దిస్ k ఈజ్ ఈక్వల్ టు 16,000 by 120. If we solve this, what do we get? 4 3s are 4 4 is 16. We have 400 and 3 1s are 3 1 133.33. So k value is 133.33 GPa. ఇది ఆన్సర్. సో మనకు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో మనకి దే హ్యావ్ టేకెన్ 2 డిఫరెంట్ ఈక్వేషన్స్. ఓకే, ఈ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేస్తారు. బట్ వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ ఫార్ములా. ఓకే, ఫార్ములా వచ్చేసి మెయిన్గా ఇది మనకి ఇక్కడ హెల్ప్ అయ్యేది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏమంటున్నారు? ఫర్ ఎ పర్ఫెక్ట్లీ లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్ దట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ వాల్యూమ్ అండర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ Poisson's ratio is equal to 0.5. Okay. Statement 2. The theoretical upper limit of Poisson's ratio for stable isotropic elastic materials is 0.5. So we all know that statement and ఏమంటున్న perfectly linear elastic materials కి మనకి does not change its volume. ఇది కరెక్ట్ elastic materials అండి. It again regains its original shape కాబట్టి. సో Poisson's ratio అనేది 0.5. It's perfect. Next statement 2 ఏమంటున్నారు? ఇక్కడ కూడా ఐసోట్రోపిక్ స్టేబుల్ వాటికి అప్పర్ లిమిట్ అడుగుతున్నారు. వాటికి ఎంత 0.5 -1 0.5 వస్తూ. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 both are correct. Okay, option A is the correct answer. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏమవుతుంది హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అప్పుడు అంటే ఎప్సిలాన్ V ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి
3 sigma of 1 minus 2 mu by E. అవునా? ఈ సబ్స్టిట్యూట్ చేస్తాం మనకి ఆఫ్టర్ సాల్వింగ్ we get mu is equal to 0.5 వస్తుంది. సో విచ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఫర్ నో వాల్యూమ్ చేంజ్ మనకి ఎప్సిలాన్ v అనేది 0 ఉంటుంది. అవునా? అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అప్పుడు ఏమైతే ఇది 0 అవుతుంది. అప్పుడు ఏమైతే మనకి 1 మైనస్ 2 మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? 1 మైనస్ 2 మ్యూ విల్ బి ఈక్వల్ టు 0. అప్పుడు 2 మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.5. సో స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. లిస్ట్ 1లో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఇచ్చారు, లిస్ట్ 2లో ఫిజికల్ మీనింగ్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి మనకి? రెసిస్టెన్స్ టు వాల్యూమెట్రిక్ చేంజ్ కాదు, రెసిస్టెన్స్ టు లాంగిట్యూడినల్ స్కేలింగ్, రెసిస్టెన్స్ టు యాంగులర్ డిస్టార్షన్. సో ఇది 2. షియర్ మాడ్యులస్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ టు వాల్యూమెట్రిక్ చేంజ్, రెసిస్టెన్స్ టు లాంగిట్యూడినల్ స్కేలింగ్ ఆర్డర్ అయిపోయింది, రెసిస్టెన్స్ టు యాంగులర్ డిస్టార్షన్. షియర్ మాడ్యులస్ అంటే యాంగులర్ డిస్టార్షన్కి 2, 3. బల్క్ మాడ్యులస్ అంటే వాల్యూమెట్రిక్ చేంజ్కి 1. సో 2, 3, 1. ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ ఏ. ఫిఫ్త్ క్వశ్చన్. అసర్షన్ ఏమి ఇస్తారు మనకి? ఫర్ అన్ ఐసోట్రోపిక్ మెటీరియల్ the number of independent elastic constants required to define the stress and behavior is completely is 2, which is correct. Isotropic 2 మాత్రమే కావాలి. రీజన్ ఏమంటే there exists a fixed mathematical relationship between Young's modulus, shear modulus, bulk modulus for isotropic materials. అవును కరెక్టే, అంతే కదా, మనకి రిలేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ, we all know that. So option is the correct answer. Option is the correct answer. Sixth question. If the value of Poisson's ratio for a metal is 0, it implies that మనకి Poisson's ratio 0 ఉందండి. Poisson's ratio అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద లాటరల్ స్ట్రెయిన్ టు దట్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదా. ఒకవేళ మనకి దాని వాల్యూ 0 వచ్చిందని దాని అర్థం ఏంటిది? ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ రిజిడ్. ద మెటల్ హ్యాస్ నో లాటరల్ స్ట్రెయిన్ వెన్ స్ట్రెచ్డ్ లాంగిట్యూడినల్లీ. ద మెటల్ హ్యాస్ నో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వెన్ స్ట్రెచ్డ్ laterally. ద షియర్ మాడ్యులస్ is equal to the bulk modulus. Poisson's ratio అంటే ఏంటి? mu is equal to lateral strain by longitudinal strain. అవునా? సో మనకి లాటరల్ స్ట్రెయిన్ అనేది 0 ఉన్నప్పుడు మనకి మ్యూ అనేది 0 అవుతుంది. అవునా? సో విచ్ మీన్స్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్. A prismatic bar of length L, cross section area A, Young's modulus E is subjected to axial tensile load of P. The total strain energy stored in the bar is given by. Strain energy అడుగుతుంది మనకి. ఓకే, ఆప్షన్స్ చూస్తే సో total strain energy will be equal to ఏమవుతుంది మనకి? P square L by 2AE. ఓకే, సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. Eighth question. For a given material, if the shear modulus G is equal to 40% of the Young's modulus, అంటే మనం ఇక్కడ ఏమంటున్నాం? G is equal to 40% of Young's modulus అంటే ఏమవుతుంది? 0.4 times of E. What is the value of the Poisson's ratio అంటున్నారు. అప్పుడు మ్యూ వాల్యూ ఎంత అంటున్నారు. మనకి ఈకి జీకి మ్యూకి రిలేషన్ కావాలి. మనకి ఈకి జీకి మ్యూకి రిలేషన్ అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 2g ఆఫ్ 1 ప్లస్ మ్యూ. అవునా? సో ఈ ఈజ్ ఈక్వల్ టు జీ ఎంత మనకి? 0.4 ఈ ఇంటూ 2 ఆఫ్ 1 ప్లస్ మ్యూ. వి సాల్వ్ దిస్ మనకి 0.4 ఇంటూ 2 ఎంత? 0.8. సో 0.8 అంటే ఏమవుతుంది?
ఈ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏమైతే ఇక్కడ 1 ఉంటుంది కదా. సో 1/0.8 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ మ్యూ. ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/0.8 minus 1. 1 minus 0.8 by 0.8, which is nothing but 0.2 by 0.8 అంటే 1/4. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది మనకు ఓవరాల్గా 1/4, which is equal to 0.25. ఇది ఆన్సర్. సో ఆప్షన్ బి విల్ కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏమంటున్నారు? ఫర్ స్టేబుల్ ఐసోట్రోపిక్ మెటల్ ద షియర్ మాడ్యులస్ G కెన్ నెవర్ బి గ్రేటర్ దెన్ ద యంగ్స్ మాడ్యులస్ అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, the value of the Poisson's ratio for practical structural materials usually falls between 0.25 to 0.33. మనకి సో స్టేట్మెంట్ మనకి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మనకి ఫర్ స్టేబుల్ ఐసోట్రోపిక్ మెటీరియల్కి మనకి షియర్ మాడ్యులస్ కెన్ నెవర్ బి గ్రేటర్ దాన్ మాడ్యులస్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ అన్నారు. ఓకే, అంటే ఈకి జీకి రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు మ్యూ అంటే ఏమవుతుంది? ఈ ఈజ్ ఈక్వల్ టు 2g ఆఫ్ 1 ప్లస్ మ్యూ. మనకి మ్యూ అనేది జనరల్గా ఎంత తీసుకుంటాం మనం అంటే 0.25 తీసుకున్నాం. అప్పుడు ఏమైంది మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు 2g ఆఫ్ 1 ప్లస్ 0.25 ఎంత? 1.25 అవునా? సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 ఇంటూ 1.25 ఏమవుతుంది? సో g ఈజ్ ఈక్వల్ టు ఈ బై 2.5 అవునా? సో g కెన్ నెవర్ బి గ్రేటర్ దాన్ యంగ్స్ మాడ్యులస్ అన్నారు. ఇక్కడ ఏమవుతుంది? అవును, ఎందుకంటే జీ వాల్యూ అనేది తక్కువ ఉంది ఈ వాల్యూ కన్నా, అంతేనా? సో స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఇది కూడా జనరల్గా 0.25 0.33 ఉంటుంది, ఇది కరెక్టే. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి. 10th క్వశ్చన్. A steel cube of side 100 mm is subjected to uniform hydrostatic pressure of 150 MPa. If E is equal to mu is equal to find the decrease in volume of the cube. ఓకే, అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్, డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అడుగుతున్నారు మనకి ఎంత అని. నాకు ఫార్ములా ఏంటి? హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉన్నప్పుడు డిక్రీజ్ వాల్యూమ్ అంటే మనకి ఏంటి? మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెంత్ గురించి కదా. సో ఎప్సిలాన్ v ఈజ్ ఈక్వల్ టు 3p of 1 minus 2 mu by e. If we substitute it, epsilon అంటే ఏమవుతుంది? చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, అవునా? సో 3 ఇంటూ 150 అంటే ఎంత? 450 ఆఫ్ 1 మైనస్ 2 మ్యూ. మ్యూ ఎంత? 0.3 ఇచ్చారు. 0.3 అంటే 0.6. 1 మైనస్ 0.6 అంటే 0.4 బై ఈ. యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చారు మనకి? 200. సో ఇఫ్ వి సాల్వ్ ఓవర్ ఆల్ దిస్, మనకి క్యూబ్ యొక్క సైడ్ 100 mm ఇచ్చారు. సో వాల్యూమ్ వచ్చేసి ఏమవుతుంది? 100 ఇంటూ 100 ఇంటూ 100. సో 100 క్యూబ్ అవుతుంది. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు అప్పుడు? 450 ఇంటూ 0.4. ఇఫ్ వి డూ దాట్, 450 into 4 by 10 into 200 into 100 into 100 into 100. ఇది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అనమాట. సో 10 tens are 200 twos, 100 ones, 2 ones are 2 fives are. ఓకే, ఇక్కడ 500 into 4 into 450. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ is equal to 5 into 4 into 100 into 450. So in overall what we get? 9 lakhs వస్తుంది మనకి.
కాకపోతే ఇక్కడ తెలుసు మనకి ఏంటి, ఇక మనకి 100 ఒక్కటే ఎంఎంలో ఉంది, మిగతా అన్ని కూడా మెగా పాస్కల్స్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఉన్నాయి. సో 100 అనేది మనం మీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 చేసుకోవాలి. బై 1000 చేస్తే మనకి ఇఫ్ వీఆర్ 1000 ఓవర్ హియర్ మనకు అప్పుడు ఏమొస్తుంది 900. సో ఆన్సర్ ఈస్ 900 mm cube. So option D is the correct answer. Thanks for watching. Please subscribe to Shivavi Jobs channel for further regular videos on regular MCQ videos on topic wise and subject wise. Thank you.